నన్ను సేవించు, నేను నీ యోగక్షేమాలు చూస్తాను అన్నాడు భగవద్గీతలో. మరి బైబిల్ నన్ను సేవించకపోతే నరికి చంపేయండి అన్నాడు యేసు. ఒకవేళ నువ్వు నన్ను సేవించలేదనుకో, నేను నిన్ను చూడనని కానీ చూస్తానని కానీ చంపేయమని కానీ నేను చెప్తానని అనలేదు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ బైబిల్ అలా కాదు, నన్ను సేవించకపోతే నరికి చంపేయండి. పైన కింద మొత్తం కాంటెస్ట్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు ఇది అర్థమవుతుంది దేవుడు ఎందుకు అన్నాడు ఆ మాట అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. పైన చదవమనండి, కింద చదవమనండి, ఇంకా ఎక్కడ కావాలితే అక్కడ చదువుకోమనండి. ఈ మాట అన్నాడా లేదా అనేది కావాలి మనకి. రైట్. నాకు భయపడకపోయినా, నా మాట వినకపోయినా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు భయపడేది ఈ వర్డ్స్కే అన్నమాట. అయితే పుష్పము లేదు, ఫలము లేదు, తోయం కానీ దోసిడితో నీళ్లు తెచ్చి నా పాదాల దగ్గర నువ్వు తోచింది, ఇంకా తోచింది పెట్టడం. మరి బైబిల్ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకుని రండి, అది ఉదయం 1 సాయంకాలం 1 నాకు దహన బలిగా సమర్పించండి. 1 రోజా 2 రోజులా నిత్యము చెయ్యాలి. అతను ఒక యుద్ధానికి వెళతా, ఆ యుద్ధంలో గనక నాకు జయం కలిగితే నా ఇంట్లోంచి ఏమైతే నాకు ఎదురొస్తుందో అది నీకు సమర్పించేస్తానంటాడు అతను. యెఫ్తా అన్న అతను యుద్ధానికి వెళ్తాడు, యెహోవా జయం ఇచ్చేస్తాడు, యుద్ధంలో నుంచి మంచి సంతోషంగా ఇంటికి వస్తా ఉంటాడు. తన యొక్క కూతురు ఇంట్లోంచి బయటకు వస్తాడు. సరిపోయింది. ఇప్పుడు ఆ కూతుర్ని చంపేయాలి. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తాను అని ఉందండి భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం. యెహోవా చెప్పిన మాట వినకపోతే యెహోవాకి చాలా కోపం అండి, వాళ్ళని చంపేస్తాడు. ఓకే. ఆయనండి బైబిల్లో ఒక నియంత అండి. ఇప్పుడు సద్దాం హుస్సేన్ నియంత. ఓకే, అంటే యెహోవా సద్దాం హుస్సేన్ లాగా నియంత. మనుషుల్ని నమ్మి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, దేవుణ్ణి నమ్మి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ యోహాను తల నరికించేసి ఇవి అంటారు. మరి అతను భక్తుడే, మరి తల నరికేసాడు, మరి నష్టపోయాడా లేదా? మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదండి కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుంది? నా భక్తుడు అంటే నన్ను సేవించేవాడు ఎన్నడూ నష్టానికి గురికాడు అని భగవద్గీత సెలవిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే తదహం భక్తృపహృతం అస్నామి ప్రియతాత్మనః. భక్తిపూర్వకంగా నువ్వు నాకు సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానంటున్నాడు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని మనం కలవడం జరిగింది. ఒకప్పుడు పాస్టర్, కానీ ఇప్పుడు సరిగ్గా హిందూ తత్వాన్ని ఫాలో అయ్యి ప్రీచింగ్ చేయగల సమర్థత కలిగినటువంటి ఒక వ్యక్తి. సో ఆయన ఎవరు అనేది నేను మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. నమస్కారం అండి సత్యబాబు గారు. నమస్తే అండి నాగేంద్ర గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈయన గురించి మీరు అందరికి కూడా తెలిసే ఉంటుంది. శివశక్తి అనే సంస్థలో పని కూడా చేస్తున్నారు. ఈ రోజు మనం ఈయన్ని కలిసి కొన్ని విషయాలు ఎట్లా అంటే కొంతమందికి చింపుదామా, లేకపోతే ఏదో ఒకటి ట్రై చేద్దాం అట్లీస్ట్ తెలుసుకోవడానికి. ఎనీవే, వెల్కమ్ టు ఐరా మీడియా. సత్యబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఒకప్పుడు ఒకానొక టైంలో పాస్టర్, సో పాస్టర్ అయ్యండి మళ్ళీ హిందుత్వంలోకి మళ్ళీ వెనక్కి బౌన్స్ బ్యాక్ అవడం అనేది నాకు అర్థం కాని ఒక విషయం. ఏంటంటే మీరు పుట్టడమే పాస్టర్గా పుట్టారా? అంటే క్రైస్తవ్యంలో పుట్టారా, లేకపోతే హిందుత్వం నుంచి క్రైస్తవ్యానికి వెళ్ళి మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చారా? హిందుత్వం నుంచి క్రైస్తవ్యానికి వెళ్ళి మళ్ళా హిందుత్వంలోకి వచ్చాను. ఓకే, అసలు క్రైస్తవ్యంలో మీకు కనిపించినటువంటి లోపాలేంటి, లోటుపాట్లు ఏంటి? అసలు మీకు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు, సంఘటనలు ఏమైనా జరిగినాయి అంటారా? నేను క్రైస్తవ్యంలో నుంచి బయటకు రావడానికి గల కారణం అండి, కరుణాకర సుగుణ గారు రాసినటువంటి 2 పుస్తకాలు. ఓకే. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ఓకే. అయితే ఈ 2 పుస్తకాలు నేను చదవడం వల్ల నేను క్రైస్తవ్యంలో నుంచి బయటికి రావడం జరిగిందండి. కరుణాకర్ గారు రాసినటువంటి 2 పుస్తకాలు, ఈ 2 పుస్తకాలు చదవడం వల్ల నేను క్రైస్తవ్యంలో నుంచి బయటికి రావడం జరిగిందండి. ఓకే, ఏముంది ఆ బుక్లో? ఈ పుస్తకాల్లో ఏమని ఉన్నదంటే,
బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పులు, అశ్లీలత ఆ 2 పుస్తకాల్లో కరుణాకర్ గారు రాయటం జరిగిందండి. అయితే ఆ 2 పుస్తకాలు నేను 3.5 సంవత్సరాలు చదవలసి వచ్చిందండి. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ఒకసారి కాదు 100 సార్లు లేకపోతే 1000 సార్లు ఆలోచించుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. తొందరగా నిర్ణయం తీసేసుకున్న తర్వాత నేను ఇలా చేసేనేంటి అని బాధపడడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకని కరుణాకర్ గారు రాసినటువంటి 2 పుస్తకాలు పక్కన పెట్టుకుని, బైబిల్ పక్కన పెట్టుకుని, ఈయన రాసింది ఎలా ఉంది, బైబిల్లో ఎలా ఉందని చూస్తూ మళ్ళా నేను ప్రార్థన చేసేవాడిని అండి. అంటే ఎవరిని అడిగినా సరే కానీ వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది. కానీ బైబిల్ దేవుడు ఏమన్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు చెప్తాను అని అన్నారు. అందుకని ఆయన అలా అన్నారనేసి నేను కరుణాకర్ గారు రాసిన పుస్తకాలు చదువుతూ, బైబిల్ చదువుతూ ప్రార్థన చేసేవాడిని. అలా 3.5 సంవత్సరాల పాటు చేశాను. కానీ ఒక్కదానికి కాకపోతే ఒక్కదానికైనా నాకు జవాబు రాలేదు. రాకపోతే బైబిల్లో ఉంటుంది, నేను చూసే దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, వినే దేవుణ్ణి, మీకు సమాధానం ఇచ్చే దేవుణ్ణి అని బైబిల్లో ఉంటుంది. ఇన్ని రకాలుగా బైబిల్లో ఉన్నదే కనీసం ఒక్క ప్రశ్నకు కూడా నాకు సమాధానం దొరకలేదు. ఇది కరెక్టే అని ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ హిందుత్వంలోకి రావడం జరిగిందండి. ఓకే, అంటే మీరు పాస్టర్గా ఎన్ని సంవత్సరాలు చేశారు? 21 సంవత్సరం అండి. 20 సంవత్సరాలు చూడండి. ఓకే, 21 సంవత్సరాల్లో మీరు ఎంతమందిని క్రైస్తవ్యంలోకి చాలా మందిని తీసుకొచ్చాను. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత, అంటే మళ్ళీ హిందుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మీరు ఎప్పుడైనా ఒక్కరిద్దరినైనా కానీ కలిసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. వాళ్ళతో మాట్లాడాను. అయితే నేను తీసుకున్నంత ధైర్యంగా నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతున్నారండి. ఓకే, నేను తీసుకున్నంత ధైర్యంగా నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ అనుమానం వచ్చినా కానీ నేను వాళ్ళ ఫోన్లో అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మొత్తానికి నేను మత మార్పిడి చేసిన వాళ్ళందరూ కూడా ఒకవేళ మారకపోవచ్చేమో కానీ కొంతమంది మారతారండి. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాడే అడుగుతాడండి. తెలుసుకోవాలని ఉద్దేశం లేనోడు అడగడండి. కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలని ఉద్దేశం ఉంది. ఒక పాస్టర్ గారే మారిపోయారు, మరి మనము కూడా మారాలి కదా అనేటటువంటి ఆలోచన వాళ్ళు కలిగించడం జరిగిందండి. వాళ్ళు తప్పకుండా వెనక్కి వస్తారండి. ఓకే, అయితే బైబిల్ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. అసలు బైబిల్లో ఐఎమ్ ఏ జలస్ గాడ్ అనేసి ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఇక్కడ నేను రోషం గల దేవుణ్ణి అని చెప్పి తెలుగులో అనువాదం ఉంటుంది. సో బైబిల్లో ఉన్నటువంటి, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి జలస్కి ఇక్కడ ఉన్నటువంటి రోషము గల దేవుణ్ణి అనడానికి అసలు పొందని కుదరట్లే కదా, అక్కడ కుదరటం లేదండి. కానీ ఏంటంటే అలా రాసేసుకున్నారు అంతేండి వాళ్ళు. అంటే అది రాసింది కూడా ఎండ్ ఆఫ్ ది బైబిల్ మొత్తం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది బ్రాహ్మణ్స్ అనేది కూడా మాట్లాడుతున్నారు. అది నేను కూడా కొంతవరకు అది బ్రాహ్మిన్సే రాశారనేటటువంటిది విన్నానండి. అది కరెక్ట్గా తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఆ యాస, ఆ భాష రావడానికి, ఆ స్లాంగ్ అనేది కంటిన్యూ చేయడానికి మొత్తం అంతా కూడా ఈ బ్రాహ్మణ్స్ ఎట్లాంటి వేదాస్ అందులో ఉన్నటువంటి ఆ స్లాంగ్ ని కాపీ కొట్టే విధంగా రాశారు అనేది కూడా మాట్లాడారు. నేను కూడా వినడమే జరిగిందండి. అది నేను ఎక్కడ కూడా చదవలేదు. చదివితే గనక మనం ప్రేక్షకులకు చూపించవచ్చు. విన్న దాని గురించి మనం, అంటే ఇది కరెక్ట్ కాదు అన్న దాని గురించి మాట్లాడితే, ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తారు, రైట్? కాబట్టి మనం నిజమే మాట్లాడాలి. నేను మీలాగే విన్నాను అంతే అండి. రైట్. నేను ఒక చిన్న వీడియో చూసానండి. ఎవరో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అసలు బైబిల్ తెలుగులో రాసింది ఎవరో తెలుసా అని చెప్పేసి. సో దాని మీద నేను అడిగాను అనమాట క్వశ్చన్. సత్యబాబు గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ గాడ్ అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు బైబిల్లో ఉన్నది ఒకటే గాడ్ అంటున్నారు, కానీ యేసు ప్రభువుని కూడా గాడ్ అంటున్నారు, అండ్ పరిశుద్ధాత్మను కూడా
గాడ్ అన్నారు, త్రియేకం అంటున్నారు. సో వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు, అబద్ధం ఉందంటారు? మంచి పాయింట్ మీరు లేవనెత్తారు. ఈ భూమి మీద అండి, అంటే ప్రపంచంలో 32,000 డినామినేషన్లు ఉన్నాయండి. కానీ అందరికీ బైబిల్ ఒకటే. రైట్. అయితే కొంతమంది యెహోవాని దేవుడుగా అంగీకరిస్తారు, తండ్రే దేవుడు అని అంగీకరిస్తారు. కొంతమంది తండ్రే యేసుగా వచ్చాడు, యేసు ప్రభు దేవుడు అని కొంతమంది అంగీకరిస్తారు. మరికొంతమంది తండ్రి కాలంలో తండ్రి పని చేశాడు, కుమారుని కాలంలో కుమారుడు పని చేశాడు, ఇప్పుడు కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తుందంటారా? పరిశుద్ధాత్మ అంటే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని ఉంటుందండి బైబిల్లో. కాబట్టి కొంతమంది అలాగా. కానీ మొత్తానికి బైబిల్ మాత్రం ఒకటేనండి. ఓకే. అంటే ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి ఎంతో మంది రాజులు కానివ్వండి, లేకపోతే యూదులకు సంబంధించినటువంటి కొంతమంది యేసు ప్రభుతోటి 12 మంది శిష్యులు అనేసి అంటారు కదా, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం లేవు, కొన్ని మాత్రం ఉన్నాయని మాట్లాడుతున్నారు. అసలు బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు ఎన్ని, వీళ్ళు రాసిన గ్రంథాలు ఎన్ని, అంటే ఎవరు అపోస్తలు వాళ్ళు, అండ్ ప్రాఫిట్స్ అని చెప్పేటువంటి, అంటే ప్రాఫిట్స్ ఇన్ ద సెన్స్ అపోస్తలు ఉన్న ప్రాఫిట్స్ అనేది ఒకటి అనుకోండి. ఎట్లా చెప్పాలి మీకు, డానియల్ ఇలాంటి కింగ్స్ ఉన్నారు కదండి, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఏవి, ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎన్ని గ్రంథాలు బైబిల్లో? అసలు బైబిల్లో 182 పుస్తకాలండి బైబిల్. అయితే ఈ 182 పుస్తకాలలో మరి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పుస్తకాలు ఉన్నాయో, మరి రాతలు ఉన్నాయో ఏంటో తెలియదు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నది మాత్రం 66 పుస్తకాలండి. అవునండి. అంటే ఒక్క పేపర్ కూడా పుస్తకం కిందే లిఖించారండి. కాబట్టి 66 కొంతమంది గ్రంథాలు అంటారు, కొంతమంది పుస్తకాలు అంటారు. మొత్తానికి 66 పుస్తకాలు కలిపి ఒక బైబిల్గా ఇప్పుడు చాలామంది. బట్ అది కూడా ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసేసి ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ అని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. కొంతమంది మాట్లాడడం నేను విన్నానండి. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉండొచ్చండి? మొత్తం 27 అండి. అయితే 27 గ్రంథాలు ప్రామాణికంగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. పాత నిబంధనలో 39 ఉన్నాయండి, క్రొత్త నిబంధనలో 27 ఉన్నాయి. రెండు కలిపితే 66 అండి. ఈ 66 కూడా ఇప్పుడు ప్రస్తుతం. అంటే మొన్న ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట కూడా, చాలా మంది ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో పంచుతున్నారు కదా అందరికి. అంటే అలా పంచడం వల్ల ఆ తర్వాత హిందువులు వచ్చి కొట్టడాలు, అవి తగలబెట్టడాలు అవన్నీ చేస్తున్నారు. అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ సంబంధించినటువంటి బైబిల్ మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందరికి. ఈ వాటినే తగలబెట్టారు కదా. ఈ క్రొత్త నిబంధన అనేదండి మార్కు సువార్తని, యోహాను సువార్తని, ఆ క్రొత్త నిబంధనలోనే కొన్ని పుస్తకాలని ప్రింట్ చేసి విదేశాల నుంచి మన దేశానికి వస్తూ ఉంటాయండి. అవి ప్రచారంలో ఉన్నాయి అనేకులకు పంచడానికి. క్రొత్త నిబంధన పాత నిబంధన కలిపితే అది బైబిల్, పెద్ద బైబిల్. అది కాస్ట్ ఎక్కువ అండి. ఇదైతే సునాయాసంగా తక్కువ ఖరీదులో అయిపోతుంది అనేసి, అంటే యేసు ప్రభువే లోకరక్షకుడు, యేసు ప్రభువే పాప విమోచకుడు, యేసు ప్రభువే మీకోసం రక్తం కార్చాడు అనేటటువంటి ఒక నినాదాన్ని ప్రజలకి తెలియజేస్తున్నారు. కాబట్టి కొత్త నిబంధనని పంచుతూ ఉన్నారండి. పాత నిబంధన కొత్త నిబంధన రెండూ కలిపి ఉన్నదాన్ని పంచాలంటే కొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది అనమాట అండి. అందుకని అయితే పాత నిబంధన తీసివేయలేదండి. పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిసే ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ మాత్రమే పంచి పెడతా ఉన్నారన్నమాట అండి. ఓకే. అయితే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లోనేమో యెహోవా ఏమంటారు, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అని మాట్లాడారు అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ లో. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి నేనే ఆదియు మరియు అంతమియు అనేసి కూడా ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు కూడా ఒకే దాన్ని చెప్పడం అనేది అక్కడ అసలు మ్యాచింగ్ లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటా లేకపోతే ఇద్దరా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమో నేను అబ్రహాం కంటే ముందు పుట్టాను అనేసి ఉంటుందంట. అదే జీసస్ క్రైస్ట్ కూడా మాట్లాడడం జరుగుతుందంట. దీని గురించి ఏమైనా వివరణ ఇవ్వగలరా మీరు? దీని గురించి వివరణ అంటే అండి, ఇప్పుడు అసలు ఈ బైబిల్ ఇందులో ఉన్నటువంటి పుస్తకాలు రాసింది ఒక 40 మంది అండి. ఓకే. 40 మంది 1600 సంవత్సరాల పాటు దీన్ని రాశారండి. అలా రాయటం వల్ల ఒకవేళ ఎక్కడైనా కాస్తంత మిస్ అవ్వచ్చండి. అంటే పాత నిబంధనలో ఇలాగా కొత్త నిబంధనలో ఇలాగా ఉండడానికి గల కారణం
ఎక్కడో మొత్తానికి మిస్ మ్యాచ్ అయిందండి. అయింది. ఓకే, సరే. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, ఉమ్, బైబిల్ గ్రంథానికి ఉమ్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే భగవద్గీతకి కూడా ఉమ్, ముడిపెట్టడం జరుగుతుంది. ఉమ్, ఓకే, అయితే ముఖ్యంగా ముడిపెట్టేటువంటి విషయం ఏంటంటే, ఉమ్, హిందుత్వంలో అంటే హైందవంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉమ్, ఆడవాళ్ళకి అస్సలు ఉమ్, వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు ఉమ్, అనేది ఒకటి. ఉమ్, అండ్ బైబిల్లో చూసుకుంటే బైబిల్లో ఆడవాళ్ళని అంటే విధవల్ని కానీ ఎవరినైనా కానివ్వండి ఉమ్, రెస్పెక్ట్ ఇవ్వమనేసి చెప్పాడు. ఎందుకంటే దేవుడికి అలాంటి వాళ్ళని చాలా ప్రేమగా చూస్తాను, ఉమ్, అలాంటి వాళ్ళు నా గురించి ప్రేయర్ చేస్తే నేను పలుకుతాను ఉమ్, అని చెప్పేసి చెప్పడం జరిగిందని మాట్లాడుతున్నాను. ఉమ్. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకుంటే ఇప్పుడు బైబుల్ ఇస్ ద బేస్ట్ థింగ్ ఆడవాళ్ళకి, లేదా సనాతన ధర్మం తోటి ఆడవాళ్ళు నిజంగానే పీడించబడ్డారు? అసలు ఈ రెండు కూడా తప్పేండి. ఉమ్, ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు అని భగవద్గీత చెప్తుందన్నది కూడా మనకి ఎక్కడా కనిపించదండి. ఉమ్, ఆడవాళ్ళకే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అని బైబిల్లో కూడా, అంటే విధవరాలి యొక్క ప్రార్థన వింటాను ఉమ్, అని ఉందండి. అదే. విధవరాలు అంటే ఆవిడకి దిక్కు ముక్కు లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, మొత్తానికి సంథింగ్ ఆవిడ ప్రార్థన నేను వింటాను అని మాత్రం ఉందండి బైబిల్లో. ఉమ్, అంతే తప్ప ప్రత్యేకంగా ఆడవాళ్ళకే ఒక ప్రాధాన్యత అనేది బైబిల్లో ఏమీ లేదండి. ఓకే. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు సరే కొంచెం భగవద్గీతను పక్క పెడదాం, సనాతన ధర్మం దగ్గరికి వెళ్దాం. మను ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మం. ఉమ్, ఈ సనాతన ధర్మంలో ఆడవాళ్ళని సతీసాగమనం వల్ల కానివ్వండి, ఎక్కువ చదువుకోలేకపోవడం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళని వంటింటి కుందేలుగా మార్చడం వల్ల కానివ్వండి, వాళ్ళ మధ్య చాలా వరకు పెరిపెచ్చులు ఎక్కువగా రావడం జరిగింది అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా అండి కథలండి, అంతే. ఇవన్నీ కూడా కథలండి, అంతే మించి ఏం కాదండి. ఇప్పుడు కథ ఎలా ఉంటుందంటే చెప్పడానికి వినడానికి బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది పాస్టర్లు అవి ఎత్తి మరి చూపిస్తున్నారు కదా, చూపించేసి వీడియోస్ పెట్టేసేసి అవి చదువుతున్నారు, ఇంకా ఆడవాళ్ళని చూడు ఎట్లా చూస్తున్నారు అట్లా చూస్తున్నారు అని చెప్పి. ఏదైనా ఒక ప్రామాణికం అనేది ఉన్నదండి. ఆ ప్రామాణిక గ్రంథంలో చూపించగలగాలి తప్ప, ఇప్పుడు భగవద్గీత ఉంది, మీరు కూడా రాసేయచ్చు, రైట్. కానీ ఏంటంటే మనకి ఆ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఏమైతే చెప్పాడో అది కరెక్ట్గా ఉపదేశించినటువంటి విషయాన్ని రాసినటువంటిదే కరెక్ట్ అండి. ఇప్పుడు రామాయణం ఉన్నదండి, బోళని రామాయణాలు ఉన్నాయి, కానీ ప్రామాణికం ఏంటంటే వాల్మీకి రాసినటువంటిదే ప్రామాణికం. అలాగా ఇప్పుడు భగవద్గీత ఉన్నదండి, భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు ఒక విధంగా ఉంటుంది, అంటే రెండు ఒకటే. భగవద్గీత శ్రీమద్ భగవద్గీత, ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ అండి. భగవద్గీత ఇస్కాన్ వాళ్ళదండి. భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీతకి తేడా ఏంటంటే, ఇప్పుడు మీ పేరు నాగేంద్ర, భగవద్గీత నాగేంద్ర గారు, శ్రీమద్ భగవద్గీత. ఓకే, అంటే ఒక గౌరవ పదమైన, అంటే ఇందులో గీతా మకరందం అని ఒకటి ఉందండి. గీతా మకరందం అంటే మకరందం అంటే ఒక తేనె, ఒక తేనెటీగ ఒక పుష్పం మీద వాలి దానిలో ఉన్నటువంటి దాన్ని ఆ మకరందాన్ని తాగడం అంటే దానికి గీతా మకరందం అని పేరు పెట్టారు. ఎందుకనంటే ఈ భగవద్గీతలో, ఈ శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైన విషయాలు కొంతమంది పండితులకు అర్థమవుతుంది, కొన్ని గ్రంథాలు. ఇంకా పండితులు కానటువంటి వారు అలాంటి వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం గీతా మకరందం అని రాశారు. అంటే చాలా ముఖ్యమైనవి అనమాట. అంటే అది చదువుతూ ఉంటే ఆ తేనె తాగినట్లుగా ఉంటది అనమాట. అందుకని దానికి గీతా మకరందం అని పేరు పెట్టారు. అలాంటి ప్రామాణిక గ్రంథాల్లో ఏదైనా అది రాసి ఉంటే మనం చూసి ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు కానివ్వండి, ఎవరికో ఏదో తోసింది రాసేస్తే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేమండి. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది పాస్టర్ల దగ్గర నుంచి చూసుకుంటే, కొంతమంది పాస్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మేము గ్రంథాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పి అందులో ఉన్నటువంటి కొన్ని లోపాలని, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే బైబిల్లో మీరు ఇందాక అన్నారు అశ్లీలత అని, అదే అశ్లీలతని వాళ్ళు ఈ హిందూ గ్రంథాల్లో కూడా చూపించడం జరుగుతుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? అదే నేను ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడు నాకు తోసింది నేను రాసేయచ్చు, వేరే వాళ్ళకి తోసింది వేరే వాళ్ళు రాసేయచ్చు, కానీ ప్రామాణిక గ్రంథాలని కొన్ని ఉన్నాయి. ఆ ప్రామాణిక గ్రంథాల్లో ఉండగలగాలి వాళ్ళు చూపించేది అటువంటిది. ఇప్పుడు భగవద్గీత ఉందండి, మనకి హిందూ ధర్మానికి ప్రామాణిక గ్రంథం. అవును, భగవద్గీత కానీ భాగవతం కానీ కొన్ని గ్రంథాలు ఉన్నాయండి. అలాంటి వాటిల్లో చూపించగలగాలి తప్ప, ఇప్పుడు బైబిల్ ఉందండి, బైబిల్కి సంబంధించినటువంటి వ్యాఖ్యాన పుస్తకాలు బోల్డని ఉన్నాయండి. కరెక్ట్.
వ్యాఖ్యానం బోళని ఉన్నాయండి, కొంతమంది రాసినవి. ఇగో ఎవరికో ఏదో తోసింది రాశారు, ఇదిగో ఇది ఎలా ఉంది కదా అంటే అది బైబిల్లో కనపడదండి. ఏదో పుస్తకం చూపించి ఇదిగో ఇక్కడ ఎలా ఉంది కదా అంటే భగవద్గీతలో కనిపించదండి. అదనమాట. సరే, ఇప్పుడు భగవద్గీతలోనే ఒక 2 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో భగవద్గీతలో ఇప్పుడు బైబిల్లో ఉన్న విధంగా పరులను ప్రేమించండి అని చెప్పేటువంటి విషయాలు ఎన్నున్నాయి అంటారు? ఎందుకంటే భగవద్గీత అనేది చాలా వరకు యుద్ధకాండని ప్రేరేపిస్తుందని కూడా మాట్లాడతారు చాలా మంది. అంటే బైబిల్ అనేది చాలా పరిశుద్ధమైన గ్రంథం, అందులో చాలా మంది రాయడం వల్ల ఎంతో మంది ప్రశాంతతని కోరుకుంటారు అని కూడా మాట్లాడుతున్నారు. గురించి మీరు చెప్పేది. ఫస్ట్ భగవద్గీత అండి, 9వ అధ్యాయం 22వ శ్లోకం అండి. నన్ను సేవించు, నేను నీ యోగక్షేమాలు చూస్తాను అన్నాడు భగవద్గీతలో. మరి బైబిల్ ఇందులో లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, నన్ను సేవించకపోతే నరికి చంపేయండి అన్నాడు యేసు. వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు, అయితే వాళ్ళు పైన కింద మొత్తం కాంటెక్స్ట్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు ఇది అర్థమవుతుంది దేవుడు ఎందుకు అన్నాడు ఆ మాట అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. పైన చదవమనండి, కింద చదవమనండి, ఇంకా ఎక్కడికి కావాలితే అక్కడ చదువుకోమనండి. ఈ మాట అన్నాడా లేదా అనేది కావాలి మనకి. రైట్. ఇప్పుడు పలానా ఎక్స్ క్రిస్టియన్ సత్యబాబు ఏదో అన్నాడు అనేది వేరు. ఇప్పుడు నేను మీతోటి ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. రైట్. నా మాటే కదా తీసుకుంటారు ప్రజలు. ఇదండి భగవద్గీతలో నన్ను సేవించండి, నీ యోగక్షేమాలు చూస్తాను. రైట్ అండి. ఒకవేళ నువ్వు నన్ను సేవించలేదనుకో, నేను నిన్ను చూడనని కానీ చూస్తానని కానీ చంపేమని కానీ చెప్తానని అనలేదు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ బైబిల్ అలా కాదు, నన్ను సేవించకపోతే నరికి చంపేయండి. లూకా సువార్త 9:27. ఇంకా ఏమంటున్నాడంటే ఆయనను నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే శిక్ష. మీరు ఉదాహరణకి నాగేంద్ర గారు, ఇప్పుడు మీ నాన్నగారు లేకపోతే మీ తాతగారు, మీ నాన్నమ్మ, మీ పూర్వీకులు ఉన్నారండి. అవునండి. వాళ్ళెవరూ యేసు ప్రభువుని నమ్ముకోలేదు. లేదు. నమ్ముకోకపోతే వాళ్ళు చాలా మంచి కార్యాలు చేశారండి, కానీ యేసుని నమ్ముకోకపోతే నరకం అని చెప్తుంది బైబిల్. ఓకే. మీ తాతయ్య గారు, మీ నాన్నమ్మ గారు ఎంత మంచి పనులు చేసినా కానీ, ఎంత మంచి పని చేసినా నమ్మకపోతే, యేసుని నమ్మకపోతే అగ్ని ఆరతో పురుగు చావదంటున్నాడు. అలాంటి నరకంలో పడేస్తారు. అలాంటి నరకంలో పడేస్తే నేను కదండి చెప్పేది, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే రేపు అన్న రోజునే ఈ ఇంటర్వ్యూ చూసి చాలా మంది అడుగుతారు, నేను రెఫరెన్స్ కూడా ఇస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. నన్ను నమ్మితేనే, యేసుని నమ్మితేనే రక్షణ, లేకపోతే శిక్ష. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, అగ్ని ఆరదు పురుగు చావదు. అంటే అలా ఇంక యుగ యుగాలు కూడా కాలుతూనే ఉండాలి. అంతే ఏమండి. లేవీ కాండము 26వ అధ్యాయము 14వ వచనము నుండి 33వ వచనం వరకు, నాకు భయపడకపోయినా, నా మాట వినకపోయినా మిమ్మల్ని సర్వనాశనం చేస్తానన్నది బైబిల్. నేను రెఫరెన్స్ తో సహా, ఎందుకంటే చాలా మంది పాస్టర్లు చూస్తారు క్రైస్తవులు భయపడేది ఈ వర్డ్స్ కి అనమాట. అయితే ఇప్పుడు హిందువులు ఉంటారండి, హైందవుల్లో వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీయే, వాళ్ళ మతం తీసుకుని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని కలవాలనుకుంటారు. బట్ ఇట్లాంటి వర్డ్స్లు గుర్తుకొచ్చి దేవుడు చేసేస్తాను నన్ను అని బాధతో ఉంటారు, ఆ భయంతో ఉంటారు. బాధ కూడా కదా, భయం. ఓకే. ఇదంతా కూడా భయపెట్టి చేయించమండి భక్తి. ఇందులో భగవద్గీతలో నువ్వు నమ్మకపో, కానీ నీ యొక్క నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మఫలం ఏమైతే ఉందో దాన్ని అనుభవిస్తావు, మళ్ళీ నువ్వు అది భగవద్గీత చెప్తుంది. నేనే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నేనేం చేయను, నిన్ను నరికేయను, చంపేయను, పొడిచేయను, ఏం చేయను, కానీ మళ్ళీ ఒక కర్మఫలం ఏమైతే ఉందో దాన్ని నువ్వు అనుభవిస్తావు. మళ్ళీ ఇంకో జన్మ, వచ్చే జన్మలోనైనా సరే నా గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు మోక్షంలోకి వెళతావు. స్వర్గం కాదు, స్వర్గం వేరు, మోక్షం వేరు. మోక్షం అంటే భగవంతునిలో కలిసిపోవడం, స్వర్గం అంటే అదొక ప్రదేశం, అక్కడ సుఖాలు అనుభవించడం అనమాట. బైబిల్ ఏమో పరలోకం అంటది, భగవద్గీత ఏమో స్వర్గం అంటది. ఓకే, సరిపోయింది. ఇంకా అట్లా చూసుకుంటే అలానే బైబిల్లో ఇంకా ఎన్ని అంటే మీరు చెప్పిన విధంగా దారుణాలు అండ్ కొన్ని టైంలో అయితే చిన్నపిల్లల్ని రాళ్ళతో కూడా చంపేమని ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయి అంటారు? నిజంగానే అసలు ఎందుకు చెప్పారు అట్లాంటి విషయాలు? అలాంటివి మళ్ళీ అదే దాన్ని మళ్ళీ మనం భగవద్గీతలో అట్లాంటి పిల్లల విషయాల్లో ఏమని చెప్పారు శ్రీకృష్ణ గారు? భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం అండి. ఓకే. అక్కడ ఏమని ఉన్నదంటే, పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 ఆటిల్లో నువ్వు ఏది సమర్పించగలవో అది నాకు తీసుకొచ్చి సమర్పించు. పత్రం ఒక ఆకు, పుష్పం ఒక పువ్వు,
అవును. ఫలం ఒక పండు. ఒక పండు, ఆకుంటే ఆకు పెట్టు, పుష్పం ఉంటే పుష్పం పెట్టు, ఫలం ఉంటే ఫలం పెట్టు. ఈ మూడు లేవు నీ దగ్గర. పత్రము లేదు, పుష్పము లేదు, ఫలము లేదు, తోయం. కానీ దోసిడితో నీళ్లు తెచ్చి నా పాదాల దగ్గర నువ్వు తోచింది, ఇంకా తోచింది పెట్టడం, నా దగ్గర ఇదే ఉన్నదని నా పాదాల దగ్గర నువ్వు సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానంటున్నాడు. ఏమంటాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే తదహం భక్రుపహృతం అస్నామి ప్రియతాత్మనః. భక్తిపూర్వకంగా నువ్వు నాకు సమర్పించు, నేను ప్రీతితో స్వీకరిస్తానంటున్నాడు. మరి బైబిల్ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుండి 46 వరకు. ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకుని రండి. ఏడాది గొర్రె పిల్లలను 2 తీసుకుని రండి. అది ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి నాకు దహన బలిగా సమర్పించండి అండి. అలాగా ఒక రోజా 2 రోజుల నిత్యము చెయ్యాలి. నిత్యము ప్రతిరోజు కూడా చెయ్యాలి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38 నుండి 46 వరకు. ఎందుకంటే అనేక మంది పాస్టర్లు చూస్తూ ఉంటారు కాబట్టి. రైట్. అంటే నేను రెఫరెన్స్తో సహా కోట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా నోటుకొచ్చింది చెప్పట్లా, ఎక్కడో విన్నది చెప్పట్లా. ఎందుకంటే ప్రతిది కూడా నాకు ప్రామాణికం కావాలండి. ఇందులో చూపించగలగాలి. అలాగా అయితేనే మన యొక్క ఇంటర్వ్యూ ఎలా ఉంటదంటే చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, చదివే వాళ్ళకి కూడా బాగుంటది, కరెక్ట్ ఉంటుంది. ఏమండి, ఇంకా ఏమంటున్నాడంటే లేవీ కాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 17వ వచనం వరకు ఏమంటున్నాడంటే, గోవుల మందలోకి వెళ్ళండి, తీసుకుని రండి. ఒకవేళ గోవులను తేలేరు, గొర్రెల మందలోకి వెళ్ళండి, అది కుదరలేదు. మేకల మందలోకి వెళ్ళండి, అది కుదరలేదు. పక్షులలో నుండి తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించండి. సరిపోయింది. ఇవంతా కూడా బైబిలులో ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ రాశారో, ఏమని రాశారో నేను చెప్తా ఉన్నాను. మీకేమైనా డౌట్ ఉంటే బైబిల్లో మీరు చూసుకోవచ్చు. మరి ఇంత తేడా ఉందండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, నీ దగ్గర ఏముంటే అది నాకు సమర్పించి అంటున్నాడు. కానీ ఈయనేమంటున్నాడు, నువ్వు ఏడాది గొర్రె పిల్లలను తీసుకుంటా, పొద్దునోటి సాయంత్రం ఒకటి గోవుల మందలోకి వెళ్ళి తీసుకుంటా, గొర్రెల మందలోకి వెళ్ళి తీసుకురా, మేకల మందలోకి వెళ్ళి, ఇవేం కుదరలేదు, పక్షులను తీసుకురా. ఇంత తేడా ఉందండి దానికి దీనికి. ఎలా అయితే తీసుకుని రావాల్సింది, ఇంకా అంతే, నాకు సమర్పించాలి. ఒకవేళ సమర్పించకపోతే ఇంకా ఏం చేస్తాడంటే ఇంకా ఆయన ఇష్టం అనమాట అండి. సమర్పించకపోతే ఆయన ఏం చేయాలనుకున్నాడు ఆయన ఇష్టం అనమాట అండి. అంటే యెహోవా ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా మందికి, అంటే రాజ్యాలని మొత్తం కూడా చిన్నభిన్నం చేసి, యుద్ధాలు ఎక్కువగా ప్రకటించేసి, వాళ్ళని చంపే వీళ్ళని చంపే, ఆడపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా చంపించడం జరిగిందని కూడా మాట్లాడారు. ఎందుకలా? ఆయనండి బైబిల్లో ఒక నియంత అండి. ఇప్పుడు సద్దాం హుస్సేన్ నియంత. ఓకే, అంటే యెహోవా సద్దాం హుస్సేన్ లాగా నియంత. లాడెన్ ఒక నియంత. ఇప్పుడు ఉత్తర కొరియా కిమ్ వాడు కూడా నియంతే. అవును. అతను ఎలాగ కటింగ్ వేయించుకుంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు అదే వేసుకోవాలి. వాడు ఎలాంటి చొక్కా దొరుకుంటే అదే తొడుక్కోవాలి. ఆడు చెప్పిందే చెయ్యాలండి. అక్కడ ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ గాని ఏమీ ఉండదండి. దేవుడి ఫోటోలు కూడా పెట్టుకోవడం లేదండి. ఆడి ఫోటో పెట్టుకోవాలి, ఆడిది వాళ్ళ నాన్నదే వాళ్ళ తాత పెట్టుకోవాలి, అదే పెట్టుకోవాలి. నియంత అనమాట. రేపు పుడితే ఆడి కొడుకు కూడా అలా పెట్టుకోవాలి, అదనమాట. అలాగే బైబిల్లో కూడా ఆయన నియంత, ఆయన చెప్పింది. అది వాళ్ళు గుర్చేశారు. ఎట్లా అంటే ఒక చిన్నది కూడా యాడ్ చేద్దాం ఇక్కడ. ఆయన ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లో అన్ని కాలిపోతున్నా కానీ ఆ ఫోటోలు కాలిపోయినాయి అంటే వీళ్ళకి మళ్ళీ శిక్ష. మళ్ళీ ఎందుకంటే ఆ ఫోటోలు తీసుకుని రావాలి ఎట్లయినా సరే. అసలు ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు చచ్చిపోయినా, కాలిపోయినా, ఏమైపోయినా, బతికున్నవాడు ఎవడైనా బయటకు వస్తే ఆ ఫోటోలు తీసుకుని రావాలి, మళ్ళీ శిక్ష. అంతే. మరి ఎంత దుర్మార్గం చెప్పండి నాగేంద్ర. అవునా కదా? కరెక్ట్. ఏమండి, ఇంకా భగవద్గీత ఏమంటుంది? 9వ అధ్యాయం 31వ శ్లోకం. నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు. ఓకే, నా భక్తుడు అంటే నన్ను సేవించేవాడు ఎన్నడూ నష్టానికి గురికాడు అని భగవద్గీత సెలవిస్తుంది. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, యెఫ్తా, అతని పేరు యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30 నుండి 40 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది ఆ స్టోరీ. అతను ఒక యుద్ధానికి వెళ్తా, ఆ యుద్ధంలో గనక నాకు జయం కలిగితే నా ఇంట్లోంచి ఏమైతే నాకు ఎదురొస్తుందో అది నీకు సమర్పించేస్తానంటాడు అతను. యెఫ్తా అన్న అతను యుద్ధానికి వెళ్తాడు, యెహోవా జయం ఇచ్చేస్తాడు, యుద్ధంలో నుంచి మంచి సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటాడు. తన యొక్క కూతురు ఇంట్లోంచి బయటకు వస్తాడు. సరిపోయింది. ఇప్పుడు ఆ కూతుర్ని చంపేయాలి.
చంపేయాలి. ఎందుకంటే మరి దహన బలి ఇచ్చేస్తానన్నాడు కదా. ఆయన ఆపాలంటే ఆపొచ్చు. యెఫ్తా, నువ్వు యుద్ధానికి వెళ్లే ముందు నువ్వు ఎలాగని మొక్కుకున్నావు నన్ను, కాబట్టి నీకు యుద్ధంలో జయమిచ్చాను. నీ ఇంట్లోంచి ఏమొస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా మొక్కుకున్నావు. నీ కుమార్తె వచ్చింది కాబట్టి నీ భక్తి జీవితానికి నేను మెచ్చాను. నీ కుమార్తెనేమి నాకు దహన బలి ఇవ్వక్కర్లేదు అని ఆయన చెప్పొచ్చు. కానీ చెప్పలేదు. మరి అబ్రహాము కొడుకుని దహన బలి ఇచ్చేయమన్నాడు. అప్పుడు బతికిస్తాడు. అప్పుడు అబ్రహాం ఏమో దహన బలి ఇవ్వడానికి తీసుకెళ్తే ఆ కొండ మీద అంగ పొట్టేలు పొదలో ఉంది, దాన్ని నాకు దహన బలి అంటాడు. మరి అక్కడ ఆపాడు, ఇక్కడ ఆపలేదు. చంపేస్తారా? సరిపోయింది. ఏమండి, ఇంకా మనుషుల్ని నమ్మి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారండి. దేవుణ్ణి నమ్మి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఇక్కడ మనకి బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఒక ఆయన కనపడతాడు. అతను ఈ భూమి మీదకి వచ్చింది దేనికంటే తండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టును తిప్పడానికే పంపించాడు. అది మలాకి గ్రంథంలో ఉంటదండి. అయితే అతను ఒక రాజు చిన్న తప్పు చేస్తాడు. అంటే ఒక వ్యభిచారం, అంటే తన తమ్ముడు భార్యని తీసుకుంటాడు అన్నమాట. దీనికి ఇష్టమైంది ఆడితో పోతుంది. అది తప్పు అని చెప్తాడు. అది తప్పు అని చెప్పినందుకు ఆవిడ ఏం చేస్తుందంటే అతని తల నరికించేసి నాకు బహుమతి అంటాడు. పుట్టినరోజు నీకేం కావాలో అడుగంటే, పుట్టినరోజు వేళ నీకేం కావాలో అడుగంటే నాకు ఆ యోహాను తల నరికించేసి ఇవి అంటది. మరి అతను భక్తుడే, యెహోవా భక్తుడే. అవును. ఏమండి, అతని పని మీదే ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఎవరో అని అడిగితే నేను అరణ్యములో కేక వేయి ఒక శబ్దాన్ని అన్నాడు, ప్రభు మార్గమును సరళము చేసేటటువంటి వాడిని అన్నాడు. యెహోవాకి భక్తుడే కదా. మరి తల నరికేసాడు, మరి నష్టపోయాడా లేదా? కానీ మరి భగవద్గీతలో ఏమంటున్నాడు 9:31లో, నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. రైట్. అది నేను రెఫరెన్స్తో సహా కోట్ చేస్తా ఉన్నాను. కావాలంటే మీరు బైబిల్ భగవద్గీత పక్కన పెట్టుకుని చదువుకొని మీరు నిజాన్ని తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు ఇట్లాంటి విషయాలు వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, లేదు దేవుడు ఏం చెప్పినా కానీ మన మంచి కోసమే, అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కొంతమంది ఏంటంటే దాన్ని వక్రీకరించి చెప్తున్నానని చెప్పేసి, బైబిల్ వక్రీకరించి చెప్తున్నానని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దాని విషయంలో మీరు ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు బైబిల్ని వక్రీకరించి ఎంతకాలం చెప్పగలడండి ఎవడైతే మాత్రం? సొంత మాటలు వక్రీకరణ అంటే సొంతం. ఏమండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మీకు చెప్తున్నాను పలానా గ్రంథంలో పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఇలా ఉందని నేను చూపిస్తున్నాను. కరెక్ట్. అది నా వక్రీకరణ కాదు. బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉన్న వర్డ్స్ కూడా అర్థం పరమార్థం వేరుంటదనేసి మాట్లాడుతున్నారు. ఒకటండి, ఈ భూమి మీద కొన్ని 100 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కొన్ని ప్రపంచాన్ని వదిలేండి, మన భారతదేశంలోనే చూసుకుందాం, 100 కోట్లు ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఏమండి, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదండి కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుందండి, అది మీ ఇష్టం. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, అది నా ఇష్టం. కానీ మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని పక్కన పెడదాం. కొన్ని కోట్ల అభిప్రాయాలు మనకు అవసరం లేదు. ఇది ప్రామాణిక గ్రంథం అని క్రైస్తవులు నమ్ముతున్నారు కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అంతే. బైబిల్ చెప్పేదే కదా మనకు కావాలి. ఉదాహరణకు ఒక మాట అండి, చెప్పండి. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం అండి. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తాను అని ఉందండి భగవద్గీతలో. 18వ అధ్యాయం 66వ శ్లోకం. అయితే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నేను రెఫరెన్స్ తో సహా ఇస్తున్నాను. యెహోవా చెప్పిన మాట వినకపోతే యెహోవాకి చాలా కోపం అండి, వాళ్ళని చంపేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆయన చెప్పింది వినకపోతే ఆయన కోపం అండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడొచ్చండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని ఇక్కడ జీసస్ క్రైస్ట్ కిందకి వచ్చి మొత్తం అంతా కూడా కలగపులం చేసినట్టు అన్ని చేంజ్ చేస్తూ వచ్చారు. మరి అందుకోసం యెహోవానే ఆయన చంపేశారంటే, లేకపోతే ఆ యూదుల రాజు ఆ సైనికులు వాళ్ళు చేసింది వాళ్ళు కాదు కదా చేసింది? అట్లా చూసుకుంటే యెహోవానే చంపినట్టు కదా అది. యెహోవా అక్కడ ఏమంటాడంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, మీరు మంచి విషయాన్ని అడిగారు. 53వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉన్నదంటే, 53వ అధ్యాయం 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా
బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. అతడు తనకి వేదనను చూసి తృప్తి నొందును. యేసు ఆ వేదన పడతా ఉంటే ఆయన తృప్తి నొందాడు. ఓకే. ఈ ఇందులో మళ్ళీ ఇంకోటి కూడా అన్నాడు, అతని ఏది ఉద్దేశములు లేదు నలుగగొట్టుటకు ఏదో అన్నాడు, యెహోవాకి ఇష్టమయ్యను. దాని తర్వాత ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఓకే. నెక్స్ట్ అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం అట్లా చూసిన యేసు ప్రభుకి అది పెళ్ళైనట్టే కదండి, పిల్లలు ఉన్నట్టేగా. అంటే యేసు ప్రభుకి పెళ్ళి అయినట్టు పిల్లలు ఉన్నట్టు కొంత అది ఇందాక మనం ముందులో అనుకున్నాం కదా, కథని కథలుగా చెప్తారండి. అంటే కాశ్మీర్ వచ్చాడని, అక్కడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడని, పిల్లల్ని కన్నాడని, రహస్యంగా చేసాడని, ఇదంతా అంత కరెక్ట్ కాదండి. అంటే మనకి ఎక్కడ కూడా ఇప్పుడు మరి బైబిల్లోనే లిటరలీ చెప్తున్నారు కదా, అతని సంతతి చూస్తున్నా ఏదో ఉంది కదా. అంటే అతని సంతానం అంటే ఇప్పుడు దేవుడికి మనం అందరం బిడ్డలు లాంటి వాళ్ళు. ఓకే. కాబట్టి ఆ రకంగా ఓకే. అంటే మనం అందరం ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారనుకోండి, అందరూ కూడా ఆయనకి బిడ్డలు, ఆయన తండ్రి, అలాగనమాట అండి. అంతే తప్ప ఆయన రహస్యంగా వచ్చాడు పెళ్లి చేసుకుని డావిన్సీ కోడ్ ఒక మూవీ కూడా వచ్చింది, అందులో చూపించారు. కానీ అది కరెక్ట్ అనేది అంటే మేరీ మ్యాగ్దలిన్ ని పెళ్లి చేసుకున్నారు అన్న విషయం అది ఎంతవరకు నిజం అంటారు అబద్ధం అంటారు? అది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఒక ఫోటోని కూడా మార్ఫింగ్ చేయడం కూడా జరుగుతుంది. మార్ఫింగ్ ఇన్ సెన్స్ ఇటువైపు ఆయన మీద ఇట్లా చేపెట్టుకుని ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ ఇటువైపు పెడతారు. కరెక్ట్ అండి. ఇప్పుడు కొన్ని ఫోటోలు ఉన్నాయండి, ఏవి వచ్చింది ఏవి కంటే ముందు గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు జనాలకు అర్థం అవ్వాలి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. ఓకే. ఏంటండి ఇప్పుడు నేను లేకపోయినా నన్ను అండి నేను ఇక్కడ ఉన్నాను, నేను లేకపోయినా కానీ ఉన్నట్లుగా ఏదో మాట్లాడచ్చు. అలా కాదు కానీ మనకు అంటే నేను చెప్పాను కదా, ఒక ప్రామాణికం ఉండాలి. ఒక ప్రామాణికం ఉండాలి. చరిత్రలో ఇతనికి ఎలా జరిగింది ఇలా జరిగింది అనేది మనకు ఎక్కడైనా దొరికితే, ఆధారం దొరికితే మనం గట్టిగా వాదించవచ్చండి. అంటే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు అనే పర్సన్ 12 సంవత్సరాలు మాత్రం జనాలందరికీ కనిపించాడు. 12 నుంచి 33 వరకు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు, 30 వరకు తెలియదు. కానీ 30 సంవత్సరాలు మాత్రం మళ్ళీ తారసపడతారు అందరికీ. కానీ ఆ గ్యాప్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మానవులు చేసేటువంటి తప్పిదాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ తను చేశాడు కాబట్టే తిరిగి జాన్ ద బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బాప్టిజం తీసుకోవడం జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు లేవదీశానంటే, ఇప్పుడు మీరు అన్నట్టు సంతతి అని చూసుకుంటే నిజం చెప్పాలంటే అది యెహోవా సంతతి అవుతారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన బిడ్డే. అలా చూసుకుంటే జనాల అంటే అందరూ కూడా మనందరం కూడా ఆయన బిడ్డలే అని మాట్లాడుతున్నారు. మరి అలా చూసుకున్నప్పుడు మరి ఆయన్ని తండ్రి అని ఎట్లా చెప్తారు? కొంతమంది అది ఇంతకు ముందు చెప్పాను మీకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కొంతమంది యెహోవాని తండ్రిగా అంగీకరిస్తారు, కొంతమంది యేసే దేవుడని అంగీకరిస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే అని కొంతమంది అంగీకరిస్తారు. ఇలాగా రకరకాల డినామినేషన్లు ఉన్నాయండి, 32,000 డినామినేషన్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ బైబిల్ ఒకటే. డినామినేషన్లు ఎన్నన్నా ఉండొచ్చు, మీకు నచ్చింది మీరు పెట్టుకున్నారు, నాకు నచ్చింది నేను పెట్టుకున్నాను, కానీ బైబిల్ మాత్రం ఒకటే. కాబట్టి అందులో ఎక్కువగా నమ్మేది ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు త్రిత్వం అని నమ్ముతారండి. నమ్మకాన్ని మనం ఏం చేయలేమండి. ఇప్పుడు నా ఇష్టం నేను నమ్ముతున్నానంటే మనం ఏం చేయగలమండి? ఇలా నమ్మడానికి కుదరదురా నువ్వు అని మనం నియంత్రణ ఏంటి వాళ్ళ మీద? నువ్వెవరంటారు? నువ్వెవడని నాకు చెప్పడానికి. కాబట్టి అంతా ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, నాగేంద్ర గారు వాళ్ళ వ్యాపారం కొరకు కొన్ని ఉన్నవి కొన్ని లేనివి కూడా కల్పించి తీస్తారు. అదంతా వ్యాపారం అంతే. అది మీకు సినిమా ఫస్ట్ లోనే వేస్తాడు, ఇదంతా కూడా కల్పితం. ఇంకా ఆడి మీద ఎటువంటి కేసు ఎవడో వేయడానికి ఉండదు. ఏంటండి మేము పక్షులను కానీ జంతువులు మొత్తానికి పిల్లలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు ఇందులో అనేసి ఒక సర్టిఫికెట్ తీసుకుని వాడు వేస్తాడు. అంటే బైబిల్ కి ముందులో కూడా ఏమన్నా వేసారండి? బైబిల్ ముందు ఏం లేదండి, ఏం లేదు. కాబట్టి మనకి ప్రామాణికం ఎక్కడన్నా దొరికింది అనుకోండి, మనకి ఇది కూడా ఇలా దొరికింది, ఇలా ఉంది, ఏంట్రా మీరు ఇప్పుడు చెప్తున్నారని మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళు చెప్పే మాటలని రేపు అన్న రోజున ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవడన్నా చూసి యేసు ప్రభుకి పెళ్ళి అయిందన్నావు కదరా, నిరూపించు, ఆ ఐరా మీడియా దగ్గరికి నేను వస్తున్నాను, నాగేంద్ర ఎదురుగుండానే నువ్వు నేను డిబేట్ మాట్లాడదాం అని అన్నాడు అనుకోండి, నేను చూపించగలగాలి. అవును, అవునా కదండి? అవును. లేని దానికి చెప్పుకోవడం అంటే నేను ఎందుకంటున్నానంటే, ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ చేశానంటే, అందులో
నీ యొక్క సంతతి అని ఉంది. సంతతి అనే వర్డ్ ఎప్పుడైతే మనకి పెళ్ళయి పిల్లలు పుడతారో దాన్ని సంతతి అంటారు, కానీ వేరే విధంగా అయితే సంతతి అని అన్నారు కదా. చుట్టాల పిల్లలు, లేకపోతే చుట్టాలు, లేకపోతే తెలిసిన వాళ్ళు, స్నేహితులు అలా మాట్లాడతారు. ఇక్కడ సంతతి అని ఉంది కదా, మరి సంతతి అన్నప్పుడు నాకెందుకు అట్లా క్వశ్చన్ వచ్చింది. మీకు వచ్చినటువంటి డౌట్ కరెక్టే, కానీ ఏంటంటే క్రైస్తవుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అంతా ఆయన బిడ్డలం, కానీ సంతతి అనే వర్డ్ ఎప్పుడైనా పర్సనల్ ఉంటుంది కానీ మొత్తం కలిపి ఉండదని నేను. అలా ఉంటాయండి కొన్ని విషయాలు. ఎలా ఉంటాయంటే కొంత ఇచ్చట కొంత అచ్చట కనపడుతుంది బైబిల్లో, అంతా ఒకే చోట కనపడుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట. అవునండి, మనం ఏమన్నా అడిగినా కానీ న్యూ టెస్ట్మెంట్ లో ఒక చిన్న క్వశ్చన్ అడిగామంటే అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో దొరుకుతుంది అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇది ఒక వ్యక్తి రాశాడు అనుకోండి, ఏమి రాశాడు అనేసి అన్ని మళ్ళా ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుంటాడు. 40 మంది రాశారు కదా, 1600 సంవత్సరాలు రాశారు కాబట్టి అలా రాసుకుంటా పోయారంతే. ఓకే, సరే. ఈ 1600 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఎంత కష్టపడి రాశారని అంటున్నారు కదా, మరి అలా చూసుకుంటే ఎవరో దానియల్లా లేకపోతే ఎవరికో మరి పురుషుల యొక్క మర్మాంగాలను ఏదో కోసి ఇవ్వడం, తోలులో చర్మాలు ఇవ్వడం జరిగిందనేసి మాట్లాడారు. అది అసలు దేనికి, ఏ విషయంలో అలా జరిగిందంటారు? అది దావీదు పెళ్లి విషయం అండి. దావీదుకి సౌలు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఒక రాజు అనమాట అండి. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఆయన. అయితే ఆ రాజుగారు ఏమన్నారంటే ఫిలిస్తీన్ల యొక్క 100 మంది ముందోళ్ళు, పెద్ద కొడుకులు కాదండి. ముందోళ్ళు అంటే పురుషుని యొక్క మర్మాన్ని. ఓకే, సారీ. అదే ముస్లిమ్స్ సున్నత్ అంటారు, ఆ యూదులు కూడా సున్నత్ చేసుకునేవారండి. ఓకే, ఆ ముందోళ్ళను తెచ్చి ఒక 100 ముందోళ్ళు తెచ్చి నాకు ఇస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానంటాడు దావీదుకి. అయితే దావీదు ఏం చేస్తాడంటే, చూడండి 1+1 ఆఫర్ ఆడతారు కదా కొన్ని చోట్ల, ఒక చీర కొంటే ఒక చీర ఉచితమని, ఒకటి కొంటే ఒకటి ఉచితమని పెడతా ఉంటారు కదా వాళ్ళ వ్యాపారం కొరకు. ఈ దావీదు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ ఫిలిస్తీన్ని 200 మందిని చంపి వాళ్ళ యొక్క మర్మాంగాలు ముందోళ్ళని కోసేసి తీసుకొచ్చి ఇస్తాడు. నువ్వు 100 అడిగావు, నేను 200 తెచ్చాను, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయంటాడు. అదండి. ఓకే, ఇదంతా దారుణమే కదా. మరి 200 మంది చంపడం అంటే తప్పు కదా. అది కోసేస్తాడండి, మర్మాంగం కోసేస్తాడు పురుషుని. ఓకే, మీరు ఇదే విధంగా క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు, పాస్టర్గా ఉన్నప్పుడు, ఆ టైంలో ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు మీరు ఎలాంటి సమాధానాలు చెప్పేవాళ్ళు? అసలు ఎవరు అడగలేదండి. ఎవరు అడగలేదా? అంటే మామూలుగా ఇప్పుడు అందరూ అనుకున్నట్టే పాస్టర్లు ఏం చెప్తే దానికి తలకాయ ఊపడం, అదేనా? ఇప్పుడంటే దేవుని తర్వాత దేవుని స్థానం అండి పాస్టర్ గారిది. చర్చిలో దేవుని తర్వాత దేవుడి స్థానం. పాస్టర్ గారు ఏం చెప్తే అది వినడమే అండి. ఒకవేళ ఎదురు ప్రశ్న వేశారనుకోండి వాళ్ళు, వీడికి సైతాను పట్టిందని మేమే ప్రకటన చేస్తాం. వీడికి దెయ్యం పట్టింది అందుకే దేవుడిని ఎదిరిస్తున్నాడు, బైబిల్ని ఎదిరించేంత గొప్పవాడు అయిపోయాడు, ఆడికి సైతాను పట్టింది అనేసి చెప్తామండి. ఇంకొక మాట ఉంటుందండి బైబిల్లో, రహస్యములు యెహోవా వశము అని ఉంటుందండి. అంటే మనకి ఏదన్నా తెలియాలనుకుంటే అది నీకు అవసరం లేదు, అది నా వశం. యూజ్ చేసుకుంటారు అదే వర్డ్ని. ఒకవేళ మీరు ఎవరైనా మమ్మల్ని ఇలాగా అడిగిన వాళ్ళు లేరు, ఒకవేళ అడిగి ఉంటే అప్పుడు మేము ఏం చెప్తామంటే, అంటే ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరే నన్ను అడుగుతున్నారు, ఒకవేళ నేనే పాస్టర్గా ఉన్నాను అనుకోండి, ఏంటి పాస్టర్ గారు మరి ఇలా ఉంది కదా అని అడిగారు అనుకోండి, మరి దేవుడు అక్కడ అలా ఎందుకు రాయించాడు ఏంటో, మరి రహస్యం ఆయన వశమన్నాడు, అది మన పని కాదో తెలుసుకోవడం, నువ్వు చక్కగా భక్తి జీవితంలో ఉండు, యేసుప్రభువుకి నమ్మకంగా ఉండు, సంఘంలో మంచి విశ్వాసిగా ఉండు, సంఘంలో అన్ని పనులు చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో దీవిస్తాడో, నువ్వు బాగుంటావు, నీకు ఉద్యోగం లేదు కదా ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవ్వలేదు కదా మంచి భార్య వస్తుంది, పెళ్ళి అయింది కదా మంచి పిల్లలు పుడతారు, వాళ్ళు చక్కగా స్కూల్లోకి వస్తారు, నీవు అంతా బాగుంటావు, నువ్వు దేవుడిని ఎదిరించకని వాడికి దేవుడిని ఎదిరించావంటే నువ్వు నాశనం అయిపోతావు రాయ్ సచ్చింది గొర్రె. అలా భయపడితే ఆడు ఏం చేస్తాడు, మళ్ళీ అడుగుతాడు ఎట్లా తిరిగి, ఇంకెందుకు అడుగుతాడు, ఇంకెందుకు అడుగుతాడు, చాలు ఈ జీవితానికి ఈ చాలు నాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. అదనమాట అండి. ఓకే అండి, ఎట్లయితేనే ఈ విధంగా మాత్రం భయపెట్టారన్నమాట వాళ్ళందరూ కూడా. భయపెడుతూ ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. కరెక్ట్, అది ఇప్పటికీ కూడానండి. క్రైస్తవ్యం భయపెట్టకపోతే ముందుకు సాగదండి, భయపెట్టితేనే సాగుద్ది. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు చూడండి. నువ్వు యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు నరకానికి పోతావు అంతే.
అంటున్నాడు. బాబోయ్ నేను నరకానికి పోతానా అనేసి ఆడేమైపోతున్నాడు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ అది ఏంటండి. కాబట్టి అదే ట్రాన్స్లో అలాగా అని ఉంచడమే. అని భయపెట్టో బామాలో ఏదో ఒక విధంగా క్రైస్తవులు ఉంచాలి అంతే. అంతే అండి. అప్పుడే ఏదైనా ఒకటండి, ఆయన క్రైస్తవ్యంలోనే ఉంచాలి. 2 వాడు ప్రశ్నలు అడిగేటట్టుగా వాడు మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. ఆడు అడగకూడదు. ఆడిని అడగకుండా ఏది అడగకుండానే వాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంచాలంటే ఆడెనమలు తిప్పుకోవాలి, ఆ ట్రాన్స్లో ఉండాలి. 3వది ఎప్పుడు కూడా మనకు చెప్పకుండా ఆడు ఏ పని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. పాస్టర్కి చెప్పకుండా వాడు ఏ పనైనా చేసాడు అనుకోండి, ఆడికి సైతాన్ని పట్టినట్లే అనమాట. ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు పాస్టర్ నేను కూడా విన్నాను అది, అందుకే అడుగుతున్నాను. ఇది దశమ భాగం విషయంలో లేకపోతే కానుకల విషయంలో ఎవరైనా సపోజ్ అది కూడా చర్చే, ఏదో ఎక్కడికో వెళ్ళాలి లాంగ్, ఒక 15,000 20,000 అవుతాయి. అంత డబ్బు వేస్ట్ చేసి మీరు అంతంత దూరాలు వెళ్ళి వచ్చాకంటే ఆ డబ్బుని సంఘానికి ఇస్తే సంఘం అభివృద్ధి చేయించుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పినా సరే అర్థం కాదనేది నాకు ఇవాళ అర్థమైపోయింది. అర్థం కాదు. బట్ ఒక్క విషయం ఏంటంటే అండి, ఇప్పుడు డేవిడ్ అయినా డానియల్ అయినా, డానియల్ డేవిడ్ ఇద్దరు వేరు వేరు కదా, వేరు. డానియల్ అయినా డానియల్ వచ్చేసి సింహపు బోన్లో ఉండటం జరుగుతుంది కదండి. అది స్టోరీ అంటారా, రియాలిటీ జరిగిందంటారా? అది బైబిల్లో అలా ఉందండి. అంతే, బైబిల్లో అలా ఉంది. అది నిజమని ప్రజలు నమ్ముతా ఉన్నారు, క్రైస్తవులు నమ్ముతా ఉన్నారు. అది అబద్ధమని మనం రుజువు చేయడానికి మనకి ఎక్కడ కూడా అంటే ఏముందండి, నిజమని నిరూపించాలంటే 2 విషయాలు జరగవచ్చండి. ఎవరైనా మంచి స్ట్రాంగ్ పాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి బొమ్మలో వేసేయాలండి. అంతే కదండి. కొన్ని అద్భుతాలు అలాగా బైబిల్ దేవుడు చూపించకపోతే ప్రజలు నమ్మరండి. మరి ఇప్పుడు అట్టిపండుతోటి కూడా మగపిల్లలను పుట్టించే వాళ్ళు కూడా పుట్టిపోయారు కదండి. ఏమంటే బోలంతమంది. మొన్న రీసెంట్గా ఒక విషయం చెప్పాలండి మీకైతే, భలే గుర్తుకొచ్చింది. పాపం వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అబ్బాయికి, ఐ మీన్ ఆ అంకుల్కి. ఆయన బెల్లంపల్లి ఎవరు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వీళ్ళ అమ్మ శవాన్ని తీసుకుని వచ్చారండి. ఏంటండి మీకు ఏమన్నా మైండ్ పోయిందా, ఇక్కడ ఆవిడని తీసుకురావడం అంటే అయిపోయింది కదా తీసుకెళ్ళిపోండి. లేదండి నేను నమ్ముతున్నాను, ఆయన టచ్ చేస్తే మా అమ్మ మళ్ళీ బతకొచ్చు అని చెప్పారు. ఇంత అమాయకంగా ఉంటారా, ఇంత అమాయకంగా. కానీ ఆ ప్రేమ ముందు అది కూడా అమాయకం కదండి, ఆ తల్లి మీద ఉన్నటువంటి ఆయనకు అమితమైన ప్రేమ అని చెప్పొచ్చు అక్కడ. కానీ దాన్ని కూడా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారే చెప్పకుండా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాగేంద్ర గారు, తల్లి మీద ప్రేమ ఉండడం అనేది అది ఇంకా దానికి వెల కట్టలేమండి. రైట్, తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ. 2వది, నా తల్లి చచ్చిపోయింది, పలానా పాస్టర్ అయితే చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తున్నాడు, కిడ్నీలు లేని వాళ్ళకి కిడ్నీలు రప్పించేస్తున్నాడు. ఏమైనా ఇడ్లీలు ఏంటండి? కరెక్ట్ అండి. హోటల్కి వెళ్ళి 4 ఇడ్లీలు కొందించుకోవడానికి కిడ్నీలు అండి, ఇడ్లీలు కాదు కదా. కిడ్నీలు లేని వాళ్ళకి కిడ్నీలు ఇచ్చేస్తున్నాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చేస్తున్నాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చేస్తున్నాడు. ఎవరినో బతికించాడు, చచ్చిపోయిన వాడిని బతికించాడు, మా అమ్మను కూడా బతికించాడని అమాయకంగా వచ్చి అతను నిజం తెలుసుకున్నాడండి. తెలుసుకుంటే పర్లేదండి, అతను నిజం తెలుసుకున్నాడు. ఎందుకంటే కొంతమంది అనుభవపూర్వకంగా నిజం తెలుస్తుందండి. కొంతమందికి ఎంత చెప్పినా మారగానే కొంతమందికి అనుభవం అవుతుందండి. ఆ అనుభవం వల్ల నిజం తెలుస్తుంది. సో ఇక్కడ మీరు పాస్టర్గా ఉన్నప్పుడు ఎవరినైనా సరే మీరు మీకు అంటే మీరు దగ్గర ఎన్ని సంవత్సరాలు పాస్టర్గా ఉన్నారు? 20 years. ఈ 20 yearsలో ఎప్పుడైనా కానీ హిందూ దేవీ దేవతలను కించపరచడం కానీ, లేకపోతే కించపరిచే వాళ్ళని మీరు దండించడం, అంటే మాటల పరంగా విత్ వర్డ్స్ తోటి దండించడం కానీ, అండ్ అలా అనడం తప్పు అని చెప్పడం కానీ ఎప్పుడైనా జరిగినాయి అంటారా? జరిగిందండి. ప్రసాదాల విషయంలో కానివ్వండి. ఓకే, ఏమేం చేశారు అట్లా? ప్రసాదాల విషయంలో మనం దెయ్యాలకి పెట్టింది మనం తినకూడదు, వాళ్ళంతా దేవుళ్ళు కాదు, మన యేసు ప్రభువే రక్షకుడు, యెహోవాయే దేవుడు, ఆయన తన కుమారుని పంపించాడు, ఆయన రక్తంలోనే మనకు విమోచన ఉంది, మనం అక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ చూడకూడదు, అవన్నీ చేయకూడదు, అవంతా కూడా సైతాన్ అని చాలా బోధించానండి. ఒకసారి కదండి, 100 సార్లు 20 సంవత్సరాలు అంటే ఇంకా అది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. అందుకే చాలా మంది వచ్చారు మీ దగ్గరికి అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ దశంభాగాల దగ్గరికి వచ్చేద్దాం. అలాగే, ఇప్పటి వరకు అంటే ఆ 20 years స్పాన్ ఆఫ్ 20 yearsలో దగ్గర ఎన్ని లక్షల కోట్ల దశంభాగాలు మీరు తీసుకుంది? లక్షలు
కోట్లు ఏం కాదు కానండి, ఒకవేళ లక్షలు ఒకవేళ దాసి ఉంటే లక్షలు అవునేమోనండి. ఓహో, కానీ ఇలా వస్తే ఇలా ఖర్చు పెట్టేసేవాడిని. జనాలకే. జనాలకని కాదండి, మా మా ఫ్యామిలీ, మా సొంత ఖర్చుకు చాలా రాయల్టీగా నేను జీవించడం జరిగిందండి. సూపర్ అండి. అయితే ఒకటి, నేను ఎవరిని కూడా మీరు దశమ భాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారని ఏమి శాపనార్థాలు పెట్టలేదండి. కానీ 90% ఇచ్చేవారండి. చర్చిలో 90% ఇచ్చేవారు. ఒకవేళ 10% ఇవ్వలేదనుకోండి, వాళ్ళు నేను ఏమి అనివ్వండి కదా. వాళ్ళు ఒక నెల ఇచ్చినా ఒక నెల ఇవ్వకపోయినా అలా చేస్తూ ఉండేవారు. కానీ నేను అంటే బాధించే స్వభావం కాదండి నాకు. నా యొక్క వ్యక్తిగత జీవితం ఏంటంటే నేను ఎవరిని బాధ పెట్టేటటువంటి స్వభావం కాదు. కాబట్టి నేను ఎవరిని బాధించలేదు. కానీ నేను ఎవరిని బాధించకపోయినా నాకు 90% చాలామంది దశమ భాగాలేంటి, కానుకలేంటి, కృతజ్ఞత కానుకలేంటి ఇచ్చేవారని. అలా ఇవ్వబట్టండి నేను 20 సంవత్సరాల పాటు చాలా రాయల్టీగా కాలు మీద కాలేసుకుని జీవించానండి. సార్ కార్లు లేకపోతే ఇల్లులు ఏమన్నా? నేను చెప్తున్నా కదండి, ఇలా వస్తే ఇలా ఖర్చు పెట్టేసేవాడిని అని చెప్పినాను. అది అటే వెళ్ళిపోయావా? ఇలా వస్తే ఇలా ఖర్చు పెట్టేసేవాడిని అండి. అయితే ఇక్కడ మీరు బైబిల్లో ముఖ్యంగా మీకు బాగా నొచ్చుకున్నటువంటి ఏదైనా వచనాలు కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, అందులో ఉన్నాయంటారా? ఉన్నాయండి, చెప్పండి. అవి ఎట్లా ఉండాలంటే జనాలకు కూడా క్లియర్ కట్గా ఉండేట్టు చెప్పండి. మనం వదిని గారిని తల్లితో భావిస్తాం. వదిని గారిని తల్లితో భావిస్తాం. అలాంటి వదిని గారి దగ్గర పడుకోబెట్టాడు ఎవరో యెహోవా. మర్ది గారిని పడుకోబెట్టి నేనేమంటానంటే చక్కగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. అంతేగా. ఇప్పుడు యోధాకి 3 కొడుకులండి, 2 పెద్దోళ్ళు, 1 చిన్నోడు. పెద్ద కొడుక్కి పెళ్లి అవుతుంది. పెళ్లి అయితే ఆడు యెహోవా దృష్టిలో మంచోడు కాదంట, వాడు దుష్టుడంట. ఆడు చేసినటువంటి దుష్టత్వం ఏంటనేది బైబిల్లో రాయలేదు, మనం అడగకూడదు. అడిగితే మళ్ళీ శాపం ఏండి. ఆయన చంపేస్తాడు. ఆయన చంపేసి ఆడు తమ్ముడు అంటే యోధా 2వ కొడుకు వెళ్ళి మీ వదిన దగ్గరికి వెళ్ళి సంతానాన్ని కండ్రా అని అంటాడు. ఈడేం చేస్తాడు, వెళ్తాడు వదిన గారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేస్తా ఉంటాడు. ఆ వీర్యం పడేటప్పుడు మంచం పక్కన ఉంపేస్తా ఉంటాడు. అంటే ఈ పుట్టే పిల్లలు నా పిల్లలు కాదు కదా, నా అన్నగారికి పిల్లలు అవుతారు వాళ్ళు అనేటటువంటి ఒక స్వార్థంతో ఆడు పక్కన ఉంపేస్తూ ఉంటాడు నా వీర్యం. అలాగా ఈడు ఇలా చేసేయని ఆడిని చంపేస్తాడు యెహోవా. నేనేమంటానంటే భర్త చనిపోయాడు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. అంతేగా, కరెక్ట్. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఒరే చక్కగా మీరిద్దరు హాయిగా జీవించండి, పిల్లల్ని కనండి అని చెప్పొచ్చు కదా. పెళ్లి చేయకుండా ఇప్పుడు భార్యకిని శరీర సంబంధం పెట్టుకున్న ఇంకొక దానికి ఎంత తేడా ఉంటుంది నాగేంద్ర? అది నాకు నచ్చని విషయం అండి. కొంతమందికి నచ్చొచ్చు, నాకు నచ్చని విషయం. ఇంకొకటి, దావీదు తప్పు చేశాడని ఏమంటాడంటే నీ ఇంట్లో వాళ్ళ వల్లే నీకు నేను కష్టాలు రప్పిస్తాను. తల్లికి కొడుకు ఏదో చేస్తాడు. పిన్న తల్లుల దగ్గర ఏం చేస్తాడంటే యెహోవా మేడ మీద ఒక టెంట్ వేసి వాళ్ళందరినీ 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళందరినీ అనుభవిస్తాడండి. ఆ దేవుడికి ఆ శాడిస్ట్తనం ఎందుకండి? ఎంత తప్పు అది అసలు. ఇంకొకటి, ఒక స్త్రీ తప్పు చేసిందండి, ఒక వ్యభిచారం ముందు పట్టబడితే పోలీసులు పట్టుకున్నారు. సాధారణంగా పోలీసులు ఆ టైంలో ఆవిడ ఏదన్నా డబ్బులు ఇస్తే వదిలేయటం జరుగుతుంది, వాళ్ళకి కేసులు కావాలితే కేసులు రాసుకోవడం జరుగుతుంది. మనకి జనరల్గా తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ, ప్రజలందరికి కూడా తెలుసు. ఒకవేళ వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని కోర్టుకు తీసుకెళ్తే జడ్జి గారు ఏం చెప్తారు? అమ్మా, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఇదిగో నీకు ఇంత ఫైన్ వేస్తున్నాను, నువ్వు చేసిన తప్పు ఇంకా పెద్దది కాబట్టి నీకు ఒక వారం రోజులు లేకపోతే 10 రోజులు 15 రోజులు నేను జైల్లో పెడుతున్నావు, ఎక్కడి నుంచి నువ్వు ఎలాంటి తప్పు చేయకు, కష్టపడి బతుకమ్మా, ఎందుకు ఈ పని చేసా నువ్వు బతకాలని కాస్తంత మందలెత్తాడు. అవును, మనకు తెలిసినంత వరకు. అవును ఏమండి? కరెక్ట్. కానీ బైబిల్ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కువగా వ్యభిచారం చేసావు కాబట్టి నీ లంగా ఎత్తి నీ మానాన్ని దేశం అంతటికీ చూపించాను. అది చేసిందే వ్యభిచారం, మళ్ళీ దాని లంగా ఎత్తి జనాలందరికీ చూపించడం ఇదేమి అంటే ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి అసలు? కరెక్ట్, అది తప్పు కదా. మాట్లాడుకోవడానికి ఇప్పుడు మీరు పురుషులు కాబట్టి మనం మాట్లాడేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఒక సహోదరి అడిగారు ఇంటర్వ్యూలో, అమ్మా నువ్వు చాలా చిన్నదానివి, నేను పెద్దవాడిని, కానీ నీతోటి ఈ అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మీరు అడిగారు కాబట్టి తప్పదు అని నేను ఆవిడకి ఒక అందమైనటువంటి భాషలో
చెప్పవలసి వచ్చిందనమాట అండి. అది ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూసే ఉంటారు. అవును. కాబట్టి ఇలాంటి శాడిస్ట్ తనం ఏంటి అసలు? దేవుడు అనేవాడు మానవులు తప్పు చేస్తే వాళ్ళని కరెక్ట్ అయినటువంటి దారిలో పెట్టాలి. అవును. అది ఆయనకు ఉన్నటువంటి సమర్థత. అవును. దేవుడు కాబట్టి ఒక మనిషిని ఇంకొక మనిషి పెట్టలేడండి, కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. అవును. కానీ ఆయన దేవుడు. తప్పు చేసావు, ఒరే నువ్వు తప్పు చేసావురా, ఇలా తప్పు చేయకురా అని వాళ్ళకే ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇలా చేయని, నువ్వు జాగ్రత్తం చేసావు కాబట్టి నీ లంగా ఎత్తి నేను చూపించాను, అమీర్పేట సెంటర్లో నిన్ను లంగా ఎత్తి నుంచో పెడతాను. ఏంటి ఇలాంటివి కొన్ని విషయాలు నాకు అంటే దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి కాదు. ఒక్క క్వాలిటీ కూడా లేదంటారు. అంటే ఇప్పుడు నాకు మనసు అంగీకరించలేదండి. ఎప్పుడైతే కరుణాకర సుగుణ గారు రాసినటువంటి పుస్తకాలు చదివానో ఇంకొక నిర్ణయానికి వచ్చాను. నేను హిందువుగానే పుట్టాను, నేను హిందువుగానే చచ్చిపోతాను, నా దేశం కోసం నేను చచ్చిపోతాను అంతే, నా దేశానికి నేను ద్రోహం చేయను. రైట్. అదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి నాగేంద్ర గారు. అంటే ఇప్పుడు ఇక్కడ నిజం చెప్పండి, కరుణాకర్ గారు రాసిన 2 బుక్లు ఉన్నారు కదా, ఆ 2 బుక్లు కూడా ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అండి. అవునండి. అదే ఒకటి ఇది బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు, ఇది పాత నిబంధన అండి అండి. అంటే ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు 39 పుస్తకాల్లో అందులో ఏమేమైతే ఉన్నాయో ఇందులో అవన్నీ కూడా ఆయన ఎత్తి రాశారండి. ఇది న్యూ టెస్ట్మెంట్ అండి, అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఇది మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి లోపాలు ఉన్నాయో తప్పులు ఉన్నాయో ఈ పుస్తకం ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు గనక ఎవడైనా చదివి మనసు ఉండాలండి. ఇప్పుడు మీరు ఏదో అడుగుతారండి, నేను మిమ్మల్ని బుకాయించేస్తాను. అవును. కానీ మన మనస్సాక్షి ఏం చెప్తా ఉంటది, సత్యబాబు నువ్వు మాట్లాడేది తప్పు, ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు నాగేంద్ర గారు అని నా మనస్సు చెప్తా ఉంటది. నువ్వు అలా ఊరుకో, నీకేం తెలదు అని నేను మిమ్మల్ని బుకాయించేయచ్చు. అవును. అది దానివల్ల ప్రయోజనం ఏమి లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది కరెక్ట్, నిజాన్ని ఒప్పుకోవాలండి. నిజాన్ని ఒప్పుకుంటే నిజం ఎప్పుడు నిజమేనండి నాగేంద్ర గారు, అబద్ధం అవ్వదు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఇప్పుడు చాలా మంది కూడా తెలుగు బైబిల్ని చదివి తప్పుదారి పడుతున్నారు అనేది ఒక నాడు కూడా ఉంది. ఎందుకంటే తెలుగు బైబిల్లో అన్ని కూడా పదాలన్నీ కూడా ద్వందార్థాలు బూతులతోటి కూడుకుంది అనేసి చాలా మంది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ ని కనుక మీరు ట్రాన్స్లేట్ చూసుకుని ఉంటే, దీన్ని పక్కన పెట్టుకుంటే, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కదండి. హైందవ గ్రంథాల మీద అంత ఫోకస్ చేసే బదులు బైబిల్ మీద ఫోకస్ చేసి ఈ తప్పిదాలు ఎందుకు ఇలా జరిగినాయి అని చెప్పి చూసి దాన్ని మళ్ళీ రీరైటింగ్ ఏదో చేస్తే సరిపోతుంది కానీ నా ఉద్దేశం. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఇది ఎంత మంచి పాయింట్ అంటే ప్రజలు చాలా తెలుసుకోవాల్సినటువంటి మంచి విషయం. ఈ బైబిల్ పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది అని ఉంటదండి బైబిల్లో. అవునండి. మరి ఆయన ఎందుకు తప్పులు రాయించాడు? పాయింట్ ఆయన ఎందుకు తప్పు? ఇప్పుడు మీరు మనిషి అండి, మీరు ఒక పుస్తకాన్ని రాయొచ్చు, మీరు తప్పులు రాయొచ్చు. నాగేంద్ర గారు రాసింది కరెక్ట్ కాదు, నేను దాన్ని కరెక్ట్ చేస్తాననేసి సత్యబాబు అనేవాడిని మళ్ళీ దాన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ నేను తిరిగి రాయొచ్చు. అవును, పలానా చోట తప్పున్నాడు. కానీ ఇది రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయా భక్తుల చేత రాయించినటువంటి పుస్తకం. మరి దేవుడు ఎందుకు తప్పులు రాయించాడు ఇది చెప్పమని మనం ఇంకొక భాష దగ్గరికి వెళ్ళొద్దండి. ఇది హెబ్రీ భాషలో ఉంది, లాటిన్ లో ఉంది, గ్రీకు లో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. మన దేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి అండి. ఆ భాషలన్నీ మనకు రావు. ఇది మనిషి రాసింది కాదు, దేవుడు రాయించింది, దేవుడు రాయించింది. మనకు వచ్చిన భాష తెలుగు భాష, చక్కగా స్పష్టంగా మాట్లాడగలం. ఈ తెలుగు భాషని ఎందుకు తప్పు రాయించాడు? ఎవరి దగ్గర ఆన్సర్ ఉంటే దయచేసి కాంటాక్ట్ ఐరా మీడియా ఆర్ఎల్స్ మన సత్యబాబు గారిని డైరెక్ట్ గా శివశక్తికి కాల్ చేస్తే చాలు, ఆయన దొరికిపోతారు. అలా చూసుకుంటే మీరు చెప్పింది 100% 10% రైట్ అండి. దేవుడి ఆలోచనతో ఏ పని జరిగినా అందులో వ్యర్థం ఉండదు, అపార్థాలు ఉండవు. కానీ ఇందులో చూసుకుంటే మొత్తం కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దేవుడు రాయించినటువంటి పుస్తకాన్ని ఒక మానవుడు ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉందండి ఇప్పుడు ఈ పుస్తకం. పుస్తకం ఇందులో ఇన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉందండి ఈ పుస్తకం. మరి అప్పుడు దీన్ని దైవ గ్రంథం అందామా, పరిశుద్ధ గ్రంథం అనాలి కూడా డౌట్ గా ఉంది ఇప్పుడు. అదనమాట. సో ఎవరికైనా సరే ఏదైనా సరే డౌట్స్ ఉంటే దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ మన సత్యబాబు గారిని. ఇప్పుడు బైబిల్ వీళ్ళందరూ కూడా చదివినటువంటి గ్రంథం. పాస్టర్స్ అమాయకమైనటువంటి వాళ్ళు చదువు కూడా డౌటే, అది వేరే సంగతి. బట్ పాస్టర్ చెప్పిందే కదా వాళ్ళు అనేది. కానీ ఇప్పుడున్న పాస్టర్లు ఎందుకు ఇంకా తప్పుదారి పట్టేస్తున్నారు వీళ్ళని? ఇంకా వీళ్ళందరూ కూడా హైందవుల ఇంటికి వెళ్ళి వాళ్ళు నేర్పించడం అనేది మా ఇష్టం, రాజ్యాంగం మా చెప్తుంది అని మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మీరు మాట్లాడగలరా? బ్రతుకు తెరువండి, అంతే అంటారా? బ్రతుకు తెరువు. ఇప్పుడు బయటకు వచ్చి కష్టపడాలంటే చెమటాడుతుంది అండి, ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు ఇందులో క్రైస్తవ్యంలో ఉన్నారనుకోండి,
మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది డబ్బులండి. ప్రతిరోజు ఆదాయం. ఆహా. ఎవడో పుట్టినరోజున వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, ఒక 500 ఇస్తాడు. ఆ. ఎవడో పెళ్లి రోజున వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, ఒక 500 ఇస్తాడు. మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అని అంటాడు, ప్రార్థన చేయించుకుంటాడు, కానుకిస్తాడు. ఎవరో మా అమ్మాయి పాస్ అయిందండి అని వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, కానుకిస్తాడు. మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుందండి, పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అంటాడు, కానుకిస్తాడు. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి, మొదటి జీతం ఇది. మీ కాళ్ళ దగ్గరికి వస్తుంటే ఎవడో, ఎందుకంటే ఇవన్నీ నాకు జరిగాయి కాబట్టి చెప్తాను. ఓకే. నేను ఒక రియల్ పాస్టర్ని కాబట్టి ఏమైతే నా జీవితంలో జరిగాయో అవన్నీ మీకు చెప్తున్నాను. పర్ఫెక్ట్. మరి పారట్టుకుని గుణపట్టుకుని ఎండలో ఎందుకు పని చేస్తాడు చెప్పండి? మరి బ్రతకాలి అంటే పారట్టుకుని గుణపట్టుకుని కాదండి, ఇప్పుడు కారట్టుకుని మరి పని చేస్తున్నారండి. ఏమండి పని చేస్తున్నారు, మంచి విషయం అది. మామూలు పని చేయడం కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది పరిశుద్ధమైనటువంటి దేవుడి వాక్యాలు మీరు చదువుకున్నంటే ఇది మడతట్లు అవలెట్టుకుని ఏదో బూత్ మాట్లాడండి, అవునండి, సైలెంట్కి వెళ్ళిపోయారండి. ఓకే 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 అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యతిరేకత వచ్చింది అనుకోండి, క్షణం కూడా అక్కడ ఉండట్లేదు. వ్యతిరేకత రాలేదనుకోండి, గంట అయినా సరే నువ్వు ఒప్పుకునేంత వరకు సచ్చినట్టు వినాలి, అంతే. అట్లా ఉందండి. మీరు చెప్తున్నారు కదా, ఆపాను, సారీ. కాబట్టి ఇప్పుడు బ్రతుకు తెరువు అనమాట అండి. పాస్టర్లు అందరికీ కూడా బైబిల్ మీదే బ్రతుకుతున్నారండి. వాళ్ళు దేవుడి పేరు చెప్పి బైబిల్ మీదే బ్రతుకుతున్నారండి, అంతకు మించి ఇంకేమీ లేదండి. ఇప్పుడు అసలు ఈ దరిద్రం మనకి ఎందుకు పట్టిందో చెప్పమంటారా నాగేంద్ర గారు? మీరు చివరి పాయింట్ అడిగారు, నేను కూడా చివరి మాటలు చెప్తున్నాను. ఒకప్పుడు మన దేశాన్ని అమాయకులైనటువంటి మన పూర్వీకులు, మన భారతీయుల్ని మోసం చేసి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ యొక్క చేతుల్లో మన పూర్వీకులంతా ఎంత నలిగిపోయారో మనం చరిత్ర చదివితే తెలుస్తుంది. మొత్తానికి ఎలాగైతేనే మనలో కొంతమంది భారతీయులు, తెలివైన వాళ్ళు, పౌరుషం ఉన్నవాళ్ళు, రోషం ఉన్నవాళ్ళు మళ్ళా ఆ విదేశీయులని వెళ్ళగొట్టి మళ్ళా మన దేశాన్ని మన చేతుల్లో పెట్టారండి. ప్రాణత్యాగాలు చేసింది. ఈ వేళ రోజున మనం ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం అండి. నేను పేర్లు పెట్టట్లేదు, చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారంటే, తెలియనటువంటి వాళ్ళు చాలా మంది, తెలియనటువంటి వాళ్ళు కోకోళ్ళు ఉన్నారండి. ఏమండి, అలాగ మన దేశాన్ని మన చేతుల్లో పెట్టారండి. సుఖంగా అనుభవించండి రా బాబు. ఇప్పుడు మళ్ళా ఈ క్రైస్తవ్యం ఎలా వచ్చిందో తెలుసండి, నెమ్మదిగా మిషనరీ పేరు మీద వచ్చిందండి మన దేశానికి. రైట్. మిషనరీ పేరు మీద వచ్చి ఏమండి మన దేశంలో ముందు ఏం చేశారంటే, చిన్న స్థలమో ఇల్లో గిల్లో ఏదో కొనుక్కుని అక్కడ ఉన్నారు. నెమ్మదిగా ప్రార్థన ప్రారంభించారు. మనోళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుని మనకెందుకు అనుకున్నారు. మనకెందుకు, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, చేసుకొని కొన్నాళ్ళకి ప్రార్థన చేసుకునే వాళ్ళు కాస్త ఏం చేస్తున్నారంటే, నీ కోసం ప్రార్థన చేస్తున్నానని మొదలెట్టారు. నువ్వు కూడా కళ్ళు మూసుకో, కొన్ని మంచిదే కదా, మనం బాగుండాలని చేస్తున్నారు వాళ్ళు అని అనుకో. అంటే ఇదంతా కూడా అమాయకత్వంతో జరిగిందండి నాగేంద్ర గారు. నీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పడం జరిగి చేశారు. కొంతకాలానికి కొంతమంది చదువుకున్న వాళ్ళకి, అంటే చదువు రాని వాళ్ళకి అందులో ఏముందో తెలియదు కదా, చదువుకున్న వాళ్ళకి ఏం చేసేవారంటే బైబిల్ బోధించడం. అంటే కొన్ని మంచి విషయాలు, అంటే ఆ దేవుడికి ఇది చేస్తాడో, దేవుడికి అది చేస్తాడో, అంటే అంది కూడా మేలు చేసేవి చేస్తాడని, మంచి చేస్తాడని చెప్పి బైబిల్ బోధించడం మొదలెట్టారు. మనోళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ ప్రార్థన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బైబిల్ ఏదో వాళ్ళు చదువుకుంటున్నారు, మనకెందుకు లేదు అని అలాగా కూరుకున్నారండి. ఇది ఏమైపోయింది, చాప కింద నీరులాగా పాకిపోయింది. ఇప్పుడు ఏ స్థితికి వచ్చారండి వీళ్ళు? ఏ స్థితికి వచ్చారంటే, అసలు నువ్వు నమ్మేటటువంటి దేవుడే కాదు. చూసారా, కరెక్ట్. చెదపురుగు ఒకటో రెండో పడుతుందండి పెండికి, అది అలా 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 పిల్లల్ని పెట్టుకుంటా మొత్తం అంతా తినేస్తుందండి. చెక్క మొత్తం తినేస్తుంది. ఆ చెక్క మొత్తం తినేసేదాకా పైకి మనకి చెక్కలాగే కనపడుతుందండి, లోపల డొల్ల. అలాగా మన వాళ్ళు అమాయకత్వాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఆసరాగా తీసుకున్నారండి. ఇప్పుడు మీ దేవుడే అసలు దేవుళ్ళు కాదు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళు మట్టి రాయ, మనోళ్ళే అంటున్నారండి. అంతెందుకు, నేనే అన్నాను ఒకప్పుడు, నేనే ఉదాహరణ, నేనే అన్నాను ఒకప్పుడు. అంటే నాకు నిజం తెలియనంత వరకు, నాకు ఇప్పుడు నిజం తెలిసింది, దీన్ని విడిచిపెట్టేసాను, ఇందులో జీవిస్తున్నాను, సూపర్ అండి, ఇందులోనే మరణిస్తాను. నేను నిజంగా ఐ రియలీ లైక్ దిస్ ఇంటర్వ్యూ అండి. ఎందుకంటే చాలా విషయాలు చాలా మందికి తెలిసి ఉంటాయి. వాళ్ళు గట్టిగానే చూస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం 100% వాళ్ళు ఓటైతే పక్కా ఉంటుంది నాకు తెలిసి. మీకు కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇంకా కనువిప్పు జరగాలి, అది ఎంతవరకు నిజాలు ఉన్నాయి లేవు అనేది కూడా తెలుసుకోవాలని నిజంగా కోరుకుంటూ. బట్ నెక్స్ట్ టైం మాత్రం మనము ఇంకా మంచి విషయాలు డిస్కస్ చేద్దామండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.